ఈ వీడియోలో చేపల పులుసు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా చేపలకు పసుపు, ఉప్పు, కారం మరియు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేసి ప్యాన్ పెట్టుకోండి. తర్వాత చింతపండును నానబెట్టుకోండి. తర్వాత వేడి అయ్యాక అందులోని 2 ఉల్లిపాయలను తరుగుకొని వేసుకోండి. అందులో 3 పచ్చిమిర్చి వేసుకోండి. రుచికి సరిపడా పసుపు, కారం, ఉప్పు మరియు ఫిష్ మసాలాను వేసుకోండి. బాగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ను వేసుకోండి. తర్వాత అందులోని మనం ముందుగా చేసుకున్న చింతపండు రసాన్ని వేయండి. కొద్దిసేపు కలిపి దాని మీద మూత పెట్టండి. 10 నిమిషాల తర్వాత అందులోని కొత్తిమీరను వేసుకోండి. మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో చేపల పులుసు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా చేపలకు పసుపు, ఉప్పు, కారం మరియు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేసి ప్యాన్ పెట్టుకోండి. తర్వాత చింతపండును నానబెట్టుకోండి. తర్వాత వేడి అయ్యాక అందులోని 2 ఉల్లిపాయలను తరుగుకొని వేసుకోండి. అందులో 3 పచ్చిమిర్చి వేసుకోండి. రుచికి సరిపడా పసుపు, కారం, ఉప్పు మరియు ఫిష్ మసాలాను వేసుకోండి. బాగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ను వేసుకోండి. తర్వాత అందులోని మనం ముందుగా చేసుకున్న చింతపండు రసాన్ని వేయండి. కొద్దిసేపు కలిపి దాని మీద మూత పెట్టండి. 10 నిమిషాల తర్వాత అందులోని కొత్తిమీరను వేసుకోండి. మన చేపల పులుసు రెడీ అయిపోతుంది.